చూసుకుందాం. లేకపోతే ఏ ప్రోగ్రామ్ అన్నా పెట్టు నువ్వు ఎక్కడైనా సరే, నాతోని ప్రజలు ఎక్కువ ఉన్నారా, నీతోని ఎక్కువ ఉన్నారా, లేకపోతే నీ సోషల్ మీడియాలో పెట్టు. సోషల్ మీడియా ఏముంది, బీజేపీ సోషల్ మీడియా అంతా అన్ని డబ్బా కేసు ఉంటుంది వాళ్ళది ఏముండదు. ఏం లేకున్నా అన్ని మేమే చేసినామనే భ్రమలు కల్పిస్తారు వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులకు కానీ అందరికి అర్థమైపోయింది ఇదంతా బోగస్ రాకేష్ రెడ్డి ఉన్నాడు, ఈయనతో ఏమి కాదనేది ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది. ఒక్కటే రాకేష్ రెడ్డి, నీకు నిజంగా చాలా ఆవేదనతో చెప్తున్నా, ఆర్మూర్ల 10 సంవత్సరాలు టిఆర్ఎస్ జీవన్ రెడ్డి వల్ల ఎన్నో రకాలుగా ప్రజలు నష్టపోయి అన్ని రకాలుగా భయాందోళనతోని గడిపినరు. రాకేష్ రెడ్డి వస్తే ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా అభివృద్ధి చేస్తాడేమో అని అనుకున్నారు తప్ప నువ్వు ఇంత బహురూపులోడు అనేది ప్రజలకు తెలియదు. అందుకోసం మళ్ళీ చెప్తున్నా రాకేష్ రెడ్డి, నువ్వు నీ అరవింద్తో పట్టుకొని తెస్తావా, లేకపోతే మీ కిషన్ రెడ్డి గారిని పట్టుకుంటావా, బండి సంజయ్ని పట్టుకుంటావా, ఎవరిని పట్టుకుంటావో పట్టుకో, నిధులు తీసుకురా. నిధులు తీసుకొచ్చి ఇయ్యు, ఆర్మూర్ నియోజకవర్గానికి ఏదన్నా పెద్ద నిధులు తీసుకురా. నేను మా నాయకులం అందరం కలిసి నీకు మీ నాయకుడికి ఫ్లెక్సీల మీద పాలాభిషేకం చేస్తాం. అంతేగాని నువ్వు డ్రామాలు ఇవన్నీ బంద్ చేయి. ఇంకొకసారి మొన్ననే నీ అంకాపూర్కు వచ్చిన 20-25 నిమిషాలు నేను తిట్టిన బిడ్డ, 20-25 నిమిషాలు తిడితే ఒక్క మహిళ కూడా ఇట్లా అడుగు అట్టిటేలే, అంత నిశ్శబ్దంగా అరే నిజమే అని ఇట్లా పూర్తిగా సైలెన్స్ గా నేను మాట్లాడినంతసేపు 25 నిమిషాలు వాళ్ళందరూ కూడా విని, దాని తర్వాత మళ్ళీ నేను వెహికల్ దిగగానే వచ్చి నాతో మాట్లాడారు. చాలా మందిది ఏ రకమైన ఆవేదన అంటే, కొంతమంది అయితే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళకు కూడా వీడేం చేయలే. మళ్ళీ మాటలేమో 1000 కోట్లు ఉన్నాయి, ఇన్నున్నాయి అన్నున్నాయి, డ్రామాలు ఉన్నప్పుడు ఏదన్నా పేద ప్రజలు వస్తారు, ఏదన్నా ఇష్యూతో వస్తారు నీ దగ్గరికి, గేట్ లోపట్లకి రానియవు అనేది ప్రజలు ఎక్కడ పోయినా చెప్తారు. నేను నాకు చాలా మంది ఫోన్ చేస్తారు ఒక్కొక్కసారి, అన్న ఇట్లా మా అబ్బాయి మలేషియా పోవాలన్నా, స్పోర్ట్స్ లా సెలెక్ట్ అయిందన్నా, కొంత ఇబ్బంది ఉందా అన్న అని ఫోన్ చేస్తారు. సో ఇక వాళ్ళకి చెప్తా, ఫస్ట్ నేను ఏమంటా, అమ్మ రాకేష్ రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యే, ఒక్కసారి ఆయన దగ్గర పోయి ప్రయత్నం చేయండి అంట. ఒక్క వాళ్ళు కూడా ప్రామిస్ చెప్తున్నారు రాకేష్ రెడ్డి, ఒక్కళ్ళు కూడా చెప్పలే మంచోడని చెప్పలే ఇప్పటి వరకు. లేదు పోతామన్నా, నువ్వు చెప్పినావు కదా పోతామన్నా అని కూడా ఒక్కటి చెప్పలే. ఎవరన్నా ఒకటి ఏమని చెప్తారంటే, అన్న ఆయన ఇయ్యడని తెలుసన్న మాకు, మేము పోమన్నా, ఏదన్నా ఉంటే నువ్వు చెయ్యన్నా అని చెప్తారు. నేను వాళ్ళకి చెప్తా, మీరు రండి, మా చైర్మన్ని కానీ ఇంకేదన్నా కల్పిస్తా, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని కల్పిస్తా, మీకేదన్నా వాళ్ళ ద్వారా ఇంకా మంచి జరగాలని చెప్పి కోరుకుంటా, రమ్మని వాళ్ళకి చెప్తా. ఈ రాకేష్ రెడ్డి దగ్గర పోవాలని కుల సంఘాలు కూడా నేను చాలా చూసిన, చాలా మంది వస్తుంటారు. నేనంటారే ఎందుకు అక్కడ పోండి, ఆయన దగ్గర పోయి పెద్ద పెద్ద పొడింగ్ మాటలు మాట్లాడతాడు కదా, ఒకసారి పోండి అని చెప్తా. కానీ ఎవరు కూడా పోయే ప్రయత్నం కూడా చేయరు. మరి ఏమేం బెదిరిస్తుండో, మరి ఏం చేస్తున్నాడో నాకు ఇప్పటికి అర్థం కాలే. ప్రజలు ఎప్పుడన్నా కానీ నీ ద్వారా ఏదన్నా నియోజకవర్గం కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. కానీ దాన్ని పక్కకు పెట్టేసి ఎప్పుడు కూడా ప్రజల గురించి ఎక్కడ ఆలోచన ఉండదు. మొన్న వార్డులు తిరిగినప్పుడు అరే ఒక 4 వార్డులు పెట్టుకొని మొత్తం వార్డు తిరిగి ఏమున్నాయి సమస్యలు, ఏం చేయొచ్చు అనే ఆలోచన లేనేలేదు. ఇక 10 నిమిషాలు పావుగంట అంతే, 7:30 బట్టి అట్లా క్యాజువల్గా ఏడ తిరుగుతున్నాడు అని 10 నిమిషాలకు ఒక వార్డు కంప్లీట్ చేసుకున్నాడు. ఇక వచ్చి ఏడైనా కొబ్బరికాయ కొట్టిండు. దేనికి కొట్టిండు? అది మన అమృత్ స్కీమ్, అమృత్ది హౌసింగ్ బోర్డుల పార్క్లా తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టిండు. అసలు అవకాశం ఇవ్వకండి పార్క్లా, బయట ఇంకో ప్లేస్ చూపిస్తా, బయట పెడదామాడ, పార్క్ ఎట్లా పెడతాడు, మాట్లాడతాడు దాని విషయం. ఎట్లయితే కొబ్బరికాయ కొట్టిండో ఆ జేసీబీ ఎవడో తెలియదు, జేసీబీ వచ్చిండు గుంత తీస్తుండు. ఒక మంత్రి గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు పర్మిషన్ లేకుండా పని స్టార్ట్ చేసేసిండు. అమృత్ అనేది ఆయన పూర్తిగా కేంద్రానిదే, రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా లేదంటే ఓకే వెల్ అండ్ గుడ్, నువ్వు కొబ్బరికాయ కొట్టుకో, ఏట్లా వాడు, నాకు సంబంధం లేదు. కానీ దాంట్లో 46.88% అంటే 43 కోట్లలో సుమారు 19.88 crores ఎంతనో కేంద్ర ప్రభుత్వం ఉంది. మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిందే. మా నాయకులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అన్ని ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు చేయాలి. ఇక అది అయిపోగానే మొత్తం ఈయననే 43 కోట్లు తీసుకొచ్చినట్టు ప్రెస్ లో చూసినాం మళ్ళా, అంతేనా? అట్లనే ఏం లేదు. ఇక అంతకుముందు ఆ బహురూపులో ఉండే వాడు పోయినంటే వీడో పాలు వచ్చిండు, 6 పాలు, ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు.
ఎప్పుడు కూడా ప్రజలు నీకు ఒక అవకాశం ఇచ్చిర్రు. సరే నాకు ఇవ్వకపోవచ్చు, నేను నీళ్ళకి అబద్ధాలు చెప్పి రాలే, నేను ఏదుందో న్యాయంగా చెప్పిన. రూపాయికి వైద్యం అని నువ్వు చెప్పినావు, నేను చెప్పలే. ఈ ఊరికి 10 ఇండ్లు ఇస్తా అని చెప్పినావు. ఏమనుకున్నారు? అరే ఏమో ఇస్తాడేమో, బాగా పైసలు ఉన్నాయి ఇస్తాడేమో అనుకున్నా. నేనేం చెప్పలే. నాతోనేమవుతుందో నేను చెప్పిన. రేపటి నాడు మా ప్రభుత్వం వస్తే నేను ఏం చేస్తానో చెప్పిన. బరాబర్ చెప్పింది చెప్పినట్టు 6 గ్యారెంటీల్లో ఇప్పటికే ఇంచుమించు 5 గ్యారెంటీలు ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి ఆల్రెడీ. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఉంది. ఆ కమిటీ సభ్యులు తిరుగుతున్నారు, సెక్రటరీ తిరుగుతున్నాడు. ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి అందరికి కూడా వచ్చే వారం రోజుల లోపట్లనే 3500 ఇండ్లు ఆల్రెడీ ఇయ్యబోతున్నాం. దాని తర్వాత రాజు యువ వికాసం ఉంది. ఎవరైతే యువకులు ఉన్నారో, మహిళలు ఉన్నారో, కష్టపడుతున్నారో వాళ్ళకి సుమారు 1,50,000 నుంచి 3 లక్షల వరకు రాజీవ్ యువ వికాసంలో సుమారు మన నియోజకవర్గానికి ఒక 1500 నుంచి 2000 మందికి మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అట్లా చేయాలి కానీ ప్రతి దాన్ని రాజకీయ కోణంగా. ఓ రోజు అంటాడు జీవన్ రెడ్డి వినయరెడ్డి ఇద్దరు మాట్లాడుకున్నారట. అరే మాట్లాడు ఇందిరాబాయ్, నేను చెప్పినా నీకు, వాని ఊర్లోకి పోయి చెప్పొచ్చిన. 9 నిమిషాలు అంటున్నావు కదా రాబాయ్, 9 సెకండ్లు సరిపోతుంది. మళ్ళీ నిన్న మొన్న కాదు రాబాయ్, 9 సంవత్సరాలు 9 ఇయర్స్ లో నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నీకు దొరికితే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన. ఇయ్యలటికి కూడా మళ్ళీ దాని మీద మాట్లాడలే. ఇక ఎప్పుడు కూడా ఒక మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడి మనం నువ్వు ఒక బీజేపీ ఒక పెద్ద మంచి ఈ పార్టీ ఆ పార్టీ ఒక పెద్ద వాదివి అని చెప్పి మాట్లాడినప్పుడు ఓ సిస్టంలో మాట్లాడే ప్రయత్నం చేయాల్సిందిగా రాకేష్ రెడ్డి కోరుతున్నా. Thanks for watching. Like, share and subscribe.